Intermediate Physical Science First Chapter, Units and Measurements, Chapter Material. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి మనము ఇంటర్మీడియట్ ఫిజికల్ సైన్స్కి సంబంధించి ఫస్ట్ చాప్టర్ యొక్క గైడ్ని చూద్దాం. సో మీకు ఇది వచ్చేసి స్మార్ట్ క్యూ అనేటువంటి మెటీరియల్. సో ఇది విజిఎస్ పబ్లిషర్స్ నుంచి పబ్లిష్ అయినటువంటి, అంటే విజిఎస్ పబ్లిషర్స్ వాళ్ళు చేసినటువంటి స్మార్ట్ క్యూ మెటీరియల్స్. సో ఇందులో వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీ ఎగ్జామినేషన్లో 90%, 80 to 90% వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ బుక్ అనేది మీ ఎగ్జామినేషన్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్డ్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇందులో. అండ్ ఫ్రమ్ దిస్ చాప్టర్ యూ విల్ గెట్ 2 marks వెయిటేజ్. అంటే మీకు 2 marksది ఒక క్వశ్చన్ 2 marksది వస్తుంది ఈ చాప్టర్ నుంచి. సో నేను మీ అందరికీ ఒక వీడియోలో ఏ చాప్టర్ నుంచి చాప్టర్ వైజ్ వెయిటేజ్ అండ్ పేపర్ ప్యాటర్న్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టిల్ దెన్ మీరు ఈ మెటీరియల్ని క్లియర్గా చెక్ చేసుకోండి. అండ్ ఇందులో వచ్చేసి మీకు ఎక్కువ స్టఫ్ ఏమి ఉండదు. 1 mark క్వశ్చన్స్, 2 marks క్వశ్చన్స్ అంతే. లాంగ్ ఎస్సే క్వశ్చన్స్ అలాంటివి ఏమీ ఉండవు. ఎంతైతే నెససరీ రిసోర్స్ అయితే మీకు అవసరం ఉందో అంత మాత్రమే ఇందులో ఇవ్వడం జరిగింది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. మీకు 2 marksకి ఇవన్నీ అడిగే అవకాశం ఉంటుంది. సో మీరు 10th క్లాస్ కాదు కదా మనకు ఇది. 2 marksకి 4 lines 6 linesలో ఆన్సర్ వస్తుందిలే అని చెప్పడానికి. ఇంటర్మీడియట్లో వచ్చేసరికి 2 marksకి 8 lines లేదా 10 to 12 lines ఆన్సర్స్ ఉన్నటువంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయి. కేవలం 2 marksకి అన్ని లైన్స్ ఉన్న ఆన్సర్స్ ఉన్న క్వశ్చన్స్ కూడా ఉంటాయి. కాబట్టి బిట్స్ ఉన్నాయి ఇందులో, అలాంటి క్వశ్చన్స్ కూడా చదువుకోండి. అండ్ ఫిల్లింగ్ ద బ్లాంక్స్ కూడా ఉన్నాయి. సో ఈసారి పేపర్ ప్యాటర్న్ చేంజ్ అయింది. 1 mark క్వశ్చన్స్ యాడ్ చేశారు ఎక్స్ట్రాగా. సో 1 mark క్వశ్చన్స్ ప్రతి ఒక్క చాప్టర్ నుంచి నేర్చుకోండి. ఎందుకంటే ఏ చాప్టర్ నుంచి ఎలా అడుగుతారో మనకు తెలీదు. కాబట్టి ప్రతి ఒక్క చాప్టర్ నుంచి మనం 1 mark క్వశ్చన్స్ అనేవి నేర్చుకోవాలి. అండ్ ఇక్కడ ఈ మెటీరియల్లో వచ్చేసి పర్టికులర్గా ఏ చాప్టర్ నుంచి ఎన్ని 1 mark క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అన్నది ఇక్కడైతే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మీరందరూ కూడా ఈ మెటీరియల్ని బాగా ఫాలో అవ్వండి. అండ్ ఈ మెటీరియల్ని మీరు ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవ్వండి. సో ఈ మెటీరియల్లో దాదాపుగా మీరు ఈ మెటీరియల్ని యూజ్ చేసుకొని మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అయితే 90 to 90 above% ఎంత క్లియర్గా అయితే చదువుతామో అంత ఎక్కువ హై స్కోర్ అయితే చేయగలుగుతాము. సో 85 marksకి అయితే మనకి ఈసారి ఫిజికల్ సైన్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది, ఫిజికల్ సైన్స్ ఎగ్జామ్. సో 85 marksకి ఫిజికల్ సైన్స్ ఎగ్జామినేషన్ అనేది ఉంటే మనకు 85లో అట్లీస్ట్ 80 లేదా 70 marks, 70 to 75 అబోవ్ మార్క్స్ స్కోర్ చేసుకోగలం ఈ మెటీరియల్ని యూజ్ చేసి. మిగతాది మీరు చదవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి ఎంత కాన్సన్ట్రేట్ చేసి చదువుతారో ఈ మెటీరియల్ని అంత బాగా చదవగలుగుతాము. సో ఇక్కడ వచ్చేసి మీరు ఈ మెటీరియల్లో ఎంత కాన్సన్ట్రేట్ చేసి చదువుతారో 85 to 85 కూడా స్కోర్ చేయగలుగుతారు ఒకవేళ బాగా కాన్సన్ట్రేట్ చేసి చదివితే. సో all over thing we have to do is we need to have a concept clarity, and after we have to study lots of questions. We have to practice lots of numericals. So numericals are very important for your examination. So we have to practice lots of numericals, lots of questions. So the one who are going to write competitive exams like JEE or MSET examinations or any other examinations, entrance examinations, they have to study the numericals a lot. సో ఎవరైతే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ రాయబోతున్నారో వాళ్ళు ఎంసెట్ అవ్వచ్చు, జేఈ అవ్వచ్చు, దేని ప్రిపరేషన్కి అయినా కానీ మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతుంటారు కదా, వాళ్ళందరూ కూడా న్యూమరికల్స్ని బాగా ప్రాక్టీస్ చేయాలి. న్యూమరికల్స్ వెరీ ఇంపార్టెంట్ వాళ్ళకు. అండ్ న్యూమరికల్స్ ఇంటర్మీడియట్కి ఇంపార్టెంట్ కాదా అంటే న్యూమరికల్స్ ఇంటర్మీడియట్కి కూడా చాలా ఇంపార్టెంట్. సో దేర్ఫోర్ మీరందరూ కూడా వెయిటేజ్ ప్రకారంగా ఇంటర్మీడియట్ కోసం చదవండి. అండ్ కాన్సెప్ట్ డీప్గా వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కోసం చదవండి. రైట్?
సో మనకు ఈ ఫిజికల్ సైన్స్లో ఫస్ట్ చాప్టర్కి సంబంధించి మెటీరియల్ అయితే ఇక్కడ ఉంది. అండ్ మీకు ఈ చాప్టర్కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కామెంట్ చేయండి. ఎందుకంటే మోస్ట్లీ మనకు టెక్స్ట్ బుక్ చదివితే అర్థమయ్యేంత, అంటే ఈ మ్యాటర్ చదివితే అర్థమయ్యేంత ఈజీగా లేదు ఈ కాన్సెప్ట్స్ అనేవి. సో చాలా టఫ్గా ఇవ్వడం జరిగింది. అండ్ మనం థియరీ చదివితే ఏది అర్థం కావట్లేదు, టెక్స్ట్ బుక్ చదివితే అసలుకి అర్థం కావట్లేదు. సో ఎవరికైనా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదే కాదు, ఏ సబ్జెక్ట్, ఐ మీన్ ఫిజిక్స్ ఒకటే కాదు, కెమిస్ట్రీకి, మ్యాథమెటిక్స్కి కూడా ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇది వచ్చేసి మనకు ఫిజికల్ సైన్స్కి సంబంధించి ఫస్ట్ చాప్టర్, దట్ ఈస్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. సో ఇలాగే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఈ 3 ఉన్నాయి స్మార్ట్ క్యూ బుక్స్లో. సో ఎవరికైతే ఈ స్మార్ట్ క్యూ బుక్స్ అవైలబుల్గా లేవో మన ఛానల్లో మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరికైతే కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వెంటనే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ లైక్.